హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ కు స్వాగతం. ఇక గత 2 రోజులుగా ఇది లల్ సెషన్ ఏదైతే చూసాం. ఇన్ఫాక్ట్ మనకి ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 500 పాయింట్స్, థర్స్డే ఎక్స్పైరీ రోజు నిఫ్టీ 500 పాయింట్స్ పెరిగి ఫ్రైడే, మండే, ట్యూస్డే అంటే ఈ 3 డేస్ ఒక లల్ సెషన్స్ అబౌట్ 50 పాయింట్స్ కన్నా ఎక్కువ మూవ్ లేదు నిఫ్టీ. అండ్ ఈ రోజు మనం చూస్తే కనుక వెరీ గుడ్ యాక్షన్ ప్యాక్ట్ నిఫ్టీ అనేది మనకి ఈ రోజు చూపించింది. సో దానికి రీజన్ ఏంటి అంటే కనుక నిన్నటి హైస్ నుంచి చూస్తే 30-40 పాయింట్స్ పెరిగినప్పటికీ సో నిఫ్టీ మనం చూసుకుంటే కనుక 25,482 దాకా వెళ్ళటం చూసాం. అంటే మొన్నటి హైక్ చూస్తే ఒక 40 పాయింట్స్ పెరిగినప్పటికీ లో 25,280 రావటం చూసాం. సో 200 పాయింట్స్ ఇంట్రాడే వాలటాలిటీ అనేది మనకి ఈ రోజు చూపించింది. అఫ్ కోర్స్ అహెడ్ ఆఫ్ ద ఈవెంట్ ఈ రోజు 11:30కి ఫెడ్ డిసిషన్ ఏదైతే ఉందో అది వెలువడుతుంది మనకి. అండ్ 0.25 పెంచుతారా అండ్ 0.5 పెరుగుతుందా అనేది చూడాలి. అండ్ కామెంటరీ ఎలా ఉంటుందో కూడా మార్కెట్ కీన్ గా వాచ్ చేస్తుంది. ఇక ఈరోజు బిక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నిన్నటి వరకు 10-11 ఉన్నది, ఈరోజు 13 దాకా రావటం చేసాం. అంటే కొంచెం వొలటాలిటీ ఉంటుంది అన్న ఒక ఫీల్ మనకు ఆల్రెడీ బిక్స్ సీట్ చేయడం చేసాం. ఏదైనప్పటికీ స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 25,130 అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ 25,098 ఈ స్టేజ్ లో 20-డే మూవింగ్ యావరేజ్ అదొక గ్రేట్ సపోర్ట్ గా ప్రాబ్లీ మనకి నిఫ్టీ పరంగా చూపిస్తుంది. సో మనందరూ తెలిసిందే, ఒక సెక్టర్ లోంచి ఒక సెక్టర్ రొటేషన్ అని ఆల్వేస్ అనుకుంటా ఉంటాం. అండ్ ఈరోజు క్లియర్ గా మనకి ఐటీ ఫార్మాలో నుంచి మనీ హాస్ మూవ్డ్ ఇంటూ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. సో లాస్ట్ 2-3 వీడియోస్ మనం చూసి ఉంటే కనుక ప్రాబ్లీ 51,877 పైన క్లోజ్ అయినప్పుడు అప్పుడే మనం ఉన్నాం 53,350 ఏదైతే ఉందో అది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. సో ఈరోజు ఎక్సలెంట్ మూవ్ రావటం చూసాం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో. సో నిఫ్టీలో బిగ్గెస్ట్ గెయినర్ చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ 4.3% పెరిగింది. నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్స్ బజాజ్ ట్విన్స్. సో ఫినాన్స్ అబౌట్ 3.6 పడింది పెరగటం చూసాం. ఫిన్సర్వ్ అబౌట్ 2.1% పెరగటం చూసాం. అదర్ నేమ్స్ లాగా ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫాక్ట్ మొన్న కూడా మనం అనుకున్నాం ఒక న్యూ హై వచ్చింది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చింది, ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ లేదంటే ఎస్బీఐ లైఫ్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక కొన్ని సెక్టర్స్ లో ఏదైతే ఉందో కొన్ని సైడ్ తీసుకునే స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీలో మనం చూస్తే కనుక నెస్లే అండ్ బ్రిటానియా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అండ్ ఫార్మాలో ప్రాబ్లీ దివీస్ ఒక్కటే కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. అదర్వైజ్ మనకి ఈరోజు ఎల్ఎన్టీలో కూడా కొద్దిగా మూవ్ అవటం చూసాం. దానికి ప్రధాన కారణం గోల్డ్మెన్ సాచ్ ఏదైతే ఉందో వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో ఎల్ఎన్టీలో మనకి ఈరోజు పాజిటివిటీ అనేది కొద్దిగా చూసాం. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ వర్స్ట్ పర్ఫార్మర్, వర్స్ట్ లూజర్ ఈరోజు చూస్తే కనుక ఐటీ స్పేస్ గా చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 1 year లో ఐటీ యాజ్ ఎ ఇండెక్స్ ఇంత పర్సెంటేజ్ అనేది పడలేదు, మోర్ దాన్ 3% కరెక్ట్ అవటం చేసాం. సో అదే నేపథ్యంలో టీసీఎస్ ఒక 3.5% కరెక్ట్ అవటం చూసాం. దట్స్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ నిఫ్టీ. దాని తర్వాత హెచ్సిఎల్ టెక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, విప్రో ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఎనీవేర్ బిట్వీన్ 2.5 to 3% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఫార్మా ఇందాక అనుకున్నట్టు నెక్స్ట్ బిగ్ లూజర్. సో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ కానీ, సిప్లా కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో మనకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ కన్స్యూమర్ స్టేబుల్స్ ఇందాకే అనుకున్నాం మనం, టాటా కన్స్యూమర్ కానీ, లేకపోతే ఆటో స్పేస్ లో టాటా మోటార్స్ కానీ, లేదంటే హీరో మోటార్స్, బజాజ్ ఆటో ఏవైతే లాస్ట్ 2 days గా పెరుగుతున్న 2 wheelers లో కూడా ఇవాళ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక మెటల్స్ లో కూడా కొద్ది సెల్లింగ్ రావటం చూసాం, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ టాటా స్టీల్ లాంటివి. అండ్ అదానిస్, రిలయన్స్ కూడా స్వల్పంగా కరెక్ట్ అవటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో ఈరోజు గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్ లో కొద్ది సెల్లింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక బంపర్ డే ట్రేడింగ్ గా చెప్పుకోవచ్చు ఈ రోజు. సో ప్రాబ్లీ ఈ రోజు ఓవరాల్ గా మనం చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 550 పాయింట్స్ పెరిగింది. ఇంట్రాడే నుంచి చూస్తే ఒక 300 పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 53,357 కి జస్ట్ అబౌట్ 300 పాయింట్స్ అవేనే ఈ రోజు హై ఫార్మేషన్ జరగడం విషయం. సో ఈ హై క్యాప్చర్ చేస్తుందంటే కనుక చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు వచ్చిన 1 day ఆఫ్ కైండ్ ఉంటుందా, ఎందుకంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రేపు ఫిజిల్ అవుట్ అయిపోతుంది అనేది కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అఫ్ కోర్స్ ఈ రోజు వచ్చే ఈవెంట్ తోటి ప్రాబ్లీ రేపు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ మార్కెట్స్ లో ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే మనం ఆల్వేస్ అనుకుంటాం అది ఇప్పుడు ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. సో 52,340 నుంచి 51,957 అనేది ఇప్పుడు సపోర్ట్ పాయింట్ గా మారుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 400 to 600 పాయింట్స్ పడితే కనుక అగైన్ బై ఆన్ డిప్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ మనకు రావటం చూస్తుంది. సో స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఈరోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు బంధన్ బ్యాంక్, సెకండ్ బిగ్గెస్ట్ ఇస్ ఐసిఐసిఐ,
అండ్ హెచ్డిఎఫ్సి కూడా 30-35% వెయిటేజ్ ఉన్న స్టాక్ ఈ రోజు పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ స్టేట్ బ్యాంక్, ఇండస్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. సో స్వల్పంగా పడ్డాయి మనం ఏవి అంటే కనుక కోటక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐడిఎఫ్సి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది చూసాం. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ ప్రతి మచ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అన్ని స్టాక్స్ కూడా దే డిడ్ గుడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఫినాన్స్. సో ఎక్కడ చూసినా కూడా అవే స్టాక్స్ మనకు కనపడ్డాయి. రైట్ ఫ్రమ్ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ నుంచి శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్రంట్ లైన్ లో చూసుకుంటే కనుక అండ్ అదర్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, పిఎఫ్సి, ఆర్ఈసి, ఐతే బిర్లా ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ లో ఈరోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఎంసీఎక్స్ అండ్ ఐఈఎక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 2-2.5% అప్మూవ్ కూడా రావటం చూసాం. ఇక ఫర్టిలైజర్ స్పేస్ లో గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ రావడం తోటి కొద్దిగా ఫర్టిలైజర్ స్టాక్స్ లో యాక్షన్ కనపడింది. చంబల్, జిఎన్ఎఫ్సి లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఇక ఫాలోయింగ్ లో ఇట్స్ వర్స్ట్ హిట్ ఇస్ ఐటీ అగైన్. ఇక్కడ కూడా మిడ్ క్యాప్ ఐటీ ఎంత పడ్డాయి అంటే కనుక ప్రాబ్లీ ఈ లాస్ట్ 1 year లో సింగిల్ డే ఫాల్ ఇలాంటివి మనం చూడలేదు. సో బిగ్ మూవ్స్ వచ్చాయి కానీ ఫాల్స్ అనేది చాలా తక్కువ వచ్చాయి. అండ్ ఈరోజు ఒరాకిల్ ఫైనాన్షియల్ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పొచ్చు, దట్ టు వితౌట్ ఎనీ వాల్యూమ్. సో యావరేజ్ వాల్యూమ్ దీనిది 3 to 5 lakhs పర్ డే అయ్యేది. ఈరోజు జస్ట్ 8 lakhs వాల్యూమ్ తోటి ఆల్మోస్ట్ 8% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అదర్ నేమ్స్ లైక్ ఎంఫోసిస్ కానీ లేదంటే ఎల్టీటీఎస్ కానీ పర్సిస్టెంట్ కానీ బిఎస్ సాఫ్ట్ ఇవన్నీ కూడా చాలా వీక్ ట్రేడ్ అయినాయి. ఇందాకే ఫార్మా ఏదైతే ఫ్రంట్ లైన్ లో వీక్ అయ్యాయో ఇక్కడ ఈ ఎఫ్&ఓ స్పేస్ లో కూడా ఫార్మా స్టాక్స్ కొద్దిగా వీక్ అయ్యాయి. సో గ్లెన్ మార్క్ 4% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా బయోకాన్ కానీ, లారస్ కానీ, లూపిన్ కానీ, జెడ్ఎస్ లైఫ్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక ఆటోస్ కూడా కొద్దిగా సెల్లింగ్ అనేది ఎగ్జిబిట్ అయింది. ఎస్కాట్స్ అండ్ అశోక్ లీలాండ్ లాంటివి. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో ప్రాబ్లీ ఎస్ఆర్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరిన్ లాంటివి కొద్దిగా సెల్లింగ్ కి గురవటం విషయం. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ అగైన్ ఈరోజు బిఎస్సి సెకండ్ డే ఆఫ్ వెరీ బిగ్ మూవ్ అని చెప్పాలి. సో మనం మొన్ననే అనుకున్న ఈ స్టాక్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది బ్రీచ్ అయింది 3260 అనేది. ఇక్కడ నుంచి కూడా అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ 15% పెరిగింది అండ్ వాల్యూమ్ ఇస్ ఆల్సో హ్యూజ్. సో మొన్నటి వాల్యూమ్ చూస్తే 106 lakhs 1 crore వాల్యూమ్ అయింది. ఈరోజు 1.5 crore వాల్యూమ్ అయింది. 15% పెరగటం విషయం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు దిస్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ పియర్ దీంతో పెరగడం చేసాం. ఎన్ఎస్సి ఏదైతే చాలా ఫాస్ట్ గా ఐపీఓ రోల్అవుట్ చేస్తుందని ఒక న్యూస్ తోటి మొన్న అండ్ ఈ రోజు కూడా ఒక బిగ్ మూవ్ రావటం చేసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే న్యూ హై హిట్ అయ్యో వాటిల్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఎమి ఆర్గానిక్స్ కానీ, పీసీబీఎల్ కానీ, నవా ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 3% అప్ మూవ్ రావటం చూసాం. ఇక లో నుంచి పైకి పెరిగిన స్టాక్స్ లోకి పుల్ బ్యాక్స్ లోకి మనం చూస్తే కనుక ప్రాబ్లీ రాడికో, కైతాన్ గాన్ ఇలాంటి స్టాక్స్ లో కొంచెం మంచి పుల్ బ్యాక్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ దీపక్ ఫర్టిలైజర్స్ నిన్న ఏదైతే వీక్ గా ట్రేడ్ అయిందో అది కూడా ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 6-7% దాకా అప్ మూవ్ రావటం చూసాం. ఇక గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో ఒక మంచి బుల్లిష్నెస్ అనేది రావటం చూసాం. సింగిల్ డే ఆల్మోస్ట్ 10% పెరిగాయి అండ్ దట్ టు విత్ వాల్యూమ్. హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ రెండు స్టాక్స్ లో కూడా వాల్యూమ్ అబౌట్ 10 times ఆఫ్ ద వాల్యూమ్ జరగటం చూసాం మనం ఈ రోజు. దట్స్ బికాస్ వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ గ్రాఫైట్ ఏదైతే యుఎస్ బేస్డ్ కంపెనీ ఉందో అది 20% వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారని ఒక న్యూస్ రావడం. సో దట్స్ గుడ్ న్యూస్ కాబట్టి స్టాక్స్ లో చేరప్ రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏ స్టాక్స్ అయితే పెరిగాయో వాటిల్లో వీక్నెస్ అనేది వచ్చింది. సో ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే కనుక పెరిగినప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్ అవుతున్నాయి, పడినప్పుడు లిటిల్ వాల్యూమ్ తోటి పడుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బ్లూ డాట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నిన్ననే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 13.5 lakhs వాల్యూమ్ తోటి 12% పెరగటం చూసాం. వేరాజ్ ఈ రోజు 8.5% క్రాక్ అయింది. వాల్యూమ్ ఇస్ జస్ట్ 2 lakhs. అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద వాల్యూమ్స్ తోటి ఇంత బిగ్ క్రాక్ రావడం అనేది మనకి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే లిక్విడిటీ అంత లేదు మార్కెట్ లోని అండ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైనా కొన్న రోజు విపరీతంగా పెరుగుతుంది విత్ వాల్యూమ్స్ అని. ఇంకా అదర్ నేమ్స్ లైక్ గోల్డియామ్ కానీ, విమ్తా ల్యాబ్స్ కానీ, టైమ్ టెక్నో, డాబర్, జేఎం ఫైనాన్షియల్, రైట్స్ కానీ, బిఎంఎల్, లోకేష్ మెషిన్ వీటన్నిటిలో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం విషయం. సో లిక్విడిటీ అనేది కొద్దిగా తక్కువ అవుతున్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ పార్టిసిపేషన్ మేబీ తక్కువ ఉందా అది కొద్దిగా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఇక స్టాక్ టు వాచ్ లో మనం లారస్ తీసుకోవడం జరిగింది. సో ఆల్వేస్ మనకి ఏంటంటే ఎవ్రీడే ఒక న్యూ స్టాక్ కాకుండా నోన్ స్టాక్ ని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ తో ట్రేడ్ చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో 518 రూపీస్ నుంచి ప్రాబ్లీ ఈ స్టాక్ ని మనం 380, 400 నుంచి కూడా అప్ ట్రెండ్ అడ్వకేట్ చేస్తున్నాం. అండ్ 380 to 518 మూవ్ అయినాక ఈ స్టాక్ ఒక రిట్రేస్మెంట్ వచ్చింది. ఆ రిట్రేస్మెంట్ కూడా చాలా మంచి రిట్రేస్మెంట్ వచ్చింది. ఎందుకంటే
ఈ స్టాక్ 478 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు అక్కడికే రావటం చూసాం. అండ్ 462 ఈస్ అబౌట్ స్వింగ్ లో. సో 518 470 కరెక్ట్ అయింది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ కరెక్ట్ అయింది టాప్ నుంచి. అండ్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్టాక్ ఈస్ అక్యుములేషన్ బిట్వీన్ 480 అండ్ 462. స్టాప్ లాస్ మస్ట్ కాబట్టి ఎనీ ట్రేడింగ్ పొజిషన్స్ కి 458 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మేబీ రానున్న రోజుల్లో 533 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ 3 థింగ్స్ చూస్తాయి. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సో దాని ఇంప్లికేషన్ మార్కెట్ మీద ఉంటుంది. దో ఎగ్జిట్ పోల్ బ్యాన్ ఉన్నా కూడా ప్రాబ్లీ ఇంటర్నల్లీ మార్కెట్ రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అగైన్ ఈ రోజు రాత్రి జాన్ పవెల్ ఎవరైతే ఫెడ్ మీట్ లో ప్రాబ్లీ రేట్ కట్ కన్నా ఆయన కామెంటరీ ఎలా ఉంటుందో అది మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఈరోజు కామన్ ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అన్ని స్టేట్స్ కి అండ్ సెంట్రల్ కి ఒకటేసారి పెట్టాలని ఆ బిల్ కూడా పార్లమెంట్ లో పాస్ అవుట్ అని చేసాం. సో అది మనకి దోహదపడే ఛాన్సెస్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. సో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి, వొలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది రానున్న రోజుల్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.